ఓం శ్రీ గణాధిపతయే నమః. 2026 జూన్ నెలలో మిథున రాశి వారి జీవితం ఏ తీరాలకు చేరబోతోంది? కాలచక్రంలో ఈ జూన్ నెల మీకోసం ఎలాంటి రహస్యాలను, ఎలాంటి అద్భుతాలను దాచిపెట్టింది? ఈ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి అనూహ్యమైన మలుపులు రాబోతున్నాయి అనే విషయాలను మనం కళ్ళకు కట్టినట్లుగా తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య ప్రయాణంలోకి అడుగుపెట్టే ముందు భగవంతుని ఆశీస్సులు కోరుకుంటూ ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి మీ భక్తిని, మీకున్న విశ్వాసాన్ని చాటుకోండి. ఇక అసలు విషయంలోకి వెళ్లే ముందు మిథున రాశి వారి అద్భుతమైన లక్షణాలు, వారి అంతర్గత స్వభావం ఎలా ఉంటుందో ఒక్కసారి మననం చేసుకుందాం. ఎందుకంటే మీ రాశికి ఉన్న అసలైన పవర్ ఏంటో, మీ బలం ఏంటో మీకు తెలిస్తే జూన్ నెలలో మీరెంతటి అద్భుతాలు సృష్టించబోతున్నారో, ఎలాంటి శిఖరాలను అధిరోహించబోతున్నారో మీకై స్పష్టంగా అర్థమవుతుంది. మిథున రాశి అనగానే జ్యోతిష పండితులకు ముందుగా గుర్తొచ్చేది వారి అద్భుతమైన తెలివితేటలు, చురుకుదనం. వాయుత్వానికి చెందిన మీరు గాలిలాగా ఎంత వేగంగా ఆలోచించగలరో అంతే వేగంగా నిర్ణయాలు తీసుకోగలరు. ఏ రంగంలో అడుగుపెట్టినా తమదైన ముద్ర వేసి తమ చుట్టూ ఉన్న వారికి, తమతో పాటు ప్రయాణించే వారికి లాభమే చేకూర్చే ఒక అరుదైన గొప్ప గుణం మీ సొంతం. మీ మాట తీరుతో రాళ్లను కూడా కరిగించగల నైపుణ్యం మీది. ఇక 2026 జూన్ నెలలో మిథున రాశి వారి జాతక చక్రంలో గ్రహాల స్థానాల గురించి మనం ఒక్కసారి నిశితంగా గమనిస్తే ఈ నెల మొత్తం మీకు శుభ మరియు అశుభ ఫలితాలు ఒకసారి తారసపడే మిశ్రమ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక సాధారణమైన నెల కాదు. మీ సహనానికి, మీ ప్రతిభకు ఒక గీటురాయి లాంటిది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే పాపగ్రహం మరియు మీ జాతకంలో అత్యంత కీలకమైన 7వ 10వ స్థానాలకు అధిపతి అయిన ఆ దేవగురువు, సాక్షాత్తు ఆ గురుగ్రహం మీ మొదటి స్థానంలోనే అంటే మీ లగ్నంలోకి కొలువై ఉండటం, లగ్నంలో గురుగ్రహం ఉండటం అనేది ఒక రకంగా ఆశీర్వాదమే. అయినా ఈ సమయంలో అది మీ మీద ఊహించని స్థాయిలో వర్క్ ప్రెషర్ అంటే పని ఒత్తిడిని తీసుకురాబోతుంది. ఉదయం సూర్యోదయంతో నిద్రలేచినప్పటి నుంచి రాత్రి అలసిపోయి పడుకునే వరకు ఏదో ఒక పని, ఏదో ఒక బాధ్యత మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటుంది. తీరిక లేని సమయం గడుపుతారు. ఇది చాలదన్నట్లు మీ జాతకంలో 9వ స్థానమైన భాగ్యస్థానంలో ఛాయాగ్రహమైన రాహువు తిష్టవేసి ఉన్నాడు. ఈ రాహువు ప్రభావం వల్ల మీ అదృష్టానికి, మీ ఎదుగుదలకు కొన్ని ఊహించని అడ్డంకులు, కంటికి కనపంచని అవరోధాలు ఏర్పడే ఛాన్స్ చాలా బలంగా ఉంది. మీరు ఎంతో ఇష్టపడి మొదలుపెట్టిన పనులు ఆశించినంత వేగంగా ముందుకు సాగకపోవచ్చు. ఎక్కడో ఏదో తెలియని బ్రేక్ పడినట్లు, ఒక అదృష్ట శక్తి మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్లు మీకు అనిపించవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం రావడం లేదేమో అని చిన్నపాటి నైరాశ్యం మీ మనస్సుని తొలిచేయవచ్చు. కానీ ప్రియమైన మిథున రాశి వారలారా, ఇక్కడే మీరు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు ఒక తలుపు మూస్తే మరో అద్భుతమైన ద్వారాన్ని మీకోసం తెరిచి ఉంచుతాడు. చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుతురు అంత ప్రకాశవంతంగా వస్తుంది. మీ జాతకంలో ఇక చీకట్లను పారద్రోలడానికి మీ రాశాధిపతి అయిన సాక్షాత్తు ఆ బుధ భగవానుడు మీకు ధన్నుగా నిలబడుతున్నాడు. ఆయన మీకు చాలా సానుకూలమైన అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి సర్వసన్నద్ధుడై ఉన్నాడు. మే 29వ తేదీ నుండి జూన్ 22 వరకు బుధుడు మీ మొదటి స్థానంలోని అంటే మీ లగ్నంలో గురువుతో కలిసి ఉండి, ఆ తర్వాత జూన్ 22 నుండి జూలై 7వ తేదీ వరకు మీ ద్వితీయ స్థానంలోకి అంటే ధన వాక్కు స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఈ బుధుని అపారమైన అనుగ్రహం వల్ల మీ బుద్ధి చాలా చురుగ్గా పనిచేస్తుంది. రాహువు సృష్టించే మాయాజాలాన్ని మీ తెలివితేటలతో పటాపంచలు చేస్తారు. ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా సరే మీ అద్భుతమైన వ్యూహాలతో, చాకచక్యంతో చక్కబెట్టుకునే అసమానమైన అవకాశం మీకు లభిస్తుంది. మీ మాటల్లో ఒక కొత్త ఆకర్షణ, మీ నిర్ణయాల్లో ఒక కొత్త స్పష్టత కనిపిస్తాయి. ఇక మీ అందరికీ ఎంతో ఆసక్తి ఉన్న మీ జీవిత గమనాన్ని నిర్దేశించే కెరీర్, ఉద్యోగం మరియు వ్యాపార విషయాలకు వద్దాం. ఈ జూన్ నెల మీ కెరీర్కి సంబంధించి ఒక సువర్ణ అధ్యాయం, ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అని చెప్పడంతో ఏమాత్రం అతియోష శక్తి లేని ఈ నెలలో మీరు మీ వృత్తిపరంగా ఎవరూ ఊహించని స్థాయికి ఎదుగుతారు. బ్రహ్మాండమైన లాభాలు గడిస్తారు. కర్మకు సాక్షి న్యాయాధికారి మీ జాతకంలో 8 మరియు 9వ స్థానాలకు అధిపతి అయిన ఆ శని భగవానుడు మీ కర్మస్థానమైన 10వ స్థానంలో తిష్టవేసి ఉండటమే దీనికి ముఖ్య కారణం. 10వ ఇంట్లో శని ఉండటం మీ వృత్తి జీవితానికి ఒక వరప్రసాదం లాంటిది. శనిదేవుడు ఎవరికి ఊరికే ఏది ఇవ్వడు, కానీ మీరు
పడే ప్రతి ఒక్క చుక్క చెమటకి, ప్రతి నిజాయితీ పూరితమైన కష్టానికి వడ్డీతో సహా సరైన ఫలితం ఖచ్చితంగా ఇస్తాడు. మీ కష్టానికి మీపై అధికారులు గుర్తించి మీకు ఎప్పటి నుంచో రావాల్సిన మంచి ప్రమోషన్లు ఇవ్వడం కానీ, లేదా మీ ఆఫీస్లో మీకు అత్యుత్తమైన ప్రయోజనాలు, ఇంక్రిమెంట్లు చేకూరడం కానీ ఈ నెలలో గ్యారంటీగా జరిగి తీరుతాయి. అలాగే సహజంగానే ఎంతో శుభాలను, జ్ఞానాన్ని ఇచ్చే గురుగ్రహం 7వ మరియు 10వ స్థానాలకు అధిపతిగా ఉంటూ మీ మొదటి స్థానంలో కూర్చోవడం వల్ల ఈ నెలలో మీరు మీ ఆఫీస్లో కొన్ని బలమైన సూత్రాలను, ఎథిక్స్ను విధిగా ఫాలో అవుతారు. మీ ఆఫీస్ను వాతావరణంలో ఒక అద్భుతమైన వర్క్ కల్చర్ను డెవలప్ చేసి తోటి వారికి ఆదర్శంగా నిలుస్తారు. అయితే ఇక్కడే నేను ఒక ముఖ్యమైన హెచ్చరిక చేయదలుచుకున్నాను. మీరు ఒక చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటి స్థానంలో గురువు ఉండటం వల్ల మీ బాధ్యతలు పెరిగిపోయి కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీరు ఒక వర్క్ హాలిక్గా మారిపోతారు. అంటే పగలు రాత్రి, ఆకలి నిద్ర అనే తేడా లేకుండా కేవలం పని పని అని అందులోనే మునిగిపోతారు. దీనివల్ల మీ మీద పడి ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి మీపై అధికారులతో కానీ, లేదా మీ తోటి ఉద్యోగులతో కానీ చిన్నపాటి వాదనలు, మనస్పర్ధలు, అనవసరమైన ఈగో క్లాషెస్ వచ్చే అవకాశం కూడా చాలా బలంగా ఉంది. మీ మధ్య ఉన్న సఖ్యత, స్నేహభావం కాస్త దెబ్బతినవచ్చు. కాబట్టి ఆఫీస్లో అందరితో నవ్వుతూ, ఎవరిని నొప్పించకుండా కొద్దిగా అడ్జస్ట్ అవుతూ వెళ్ళడం ఈ నెలలో మీ విజయానికి మూలమంత్రం. ఇక వ్యాపారం చేసే వారి విషయానికి వస్తే మీరు ఈ నెలలో ఆనందంలో ఎగిరి గంతేయచ్చు. ఎందుకంటే నిద్రపోతున్న మీ వ్యాపార సామ్రాజ్యం ఒక్కసారిగా మేల్కొంటుంది. ఎందుకంటే వ్యాపారస్తులు ఈ నెలలో ఊహించని విధంగా 2 లేదా అంతకంటే ఎక్కువ బడా డీల్స్ కుదుర్చుకునే యోగం చాలా బలంగా ఉంది. ఈ డీల్స్ ద్వారా మీరు గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. మీ సక్సెస్ రేట్ అమాంతం ఆకాశాన్ని తాగుతుంది. మీరు గనక ఎవరితోనైనా కలిసి భాగస్వామ్య వ్యాపారం చెయ్యాలి అని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే దానికి శ్రీకారం చుట్టడానికి 2026 జూన్ నెల ఎంతో అద్భుతంగా సూట్ అవుతుంది. సరైన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. మీ పార్ట్నర్తో కలిసి మీరు ఎంతో సమన్వయంతో మీ బిజినెస్ను లాభాల బాటలో పరుగులు పెట్టిస్తారు. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ వ్యాపార వ్యవహారాలు సాగిపోతాయి. ఇప్పుడు మీ ప్రతి మనిషి జీవితంలో అత్యంత కీలకమైన ఆర్థిక విషయాలు అంటే మన జేబులో డబ్బుల పరిస్థితి ఎలా ఉండబోతుందో నిశ్చితంగా పరిశీలిద్దాం. జూన్ నెలలో మీకు డబ్బుల పరంగా ఒక మోస్తరు ఆర్థిక ఫలితాలు మాత్రమే ఉంటాయి. డబ్బు వస్తుంది, సునాయాసంగానే వస్తుంది. కానీ అదే స్థాయిలో ఖర్చులు కూడా రెక్కలు కట్టుకొని వాలిపోతాయి. ముఖ్యంగా గురుగ్రహం మీ మొదటి స్థానంలో ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి ఆరోగ్య పరిస్థితిపై మీరు కొంత ఎక్కువగానే డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. మందులు, ఆసుపత్రులు అంటూ ఈ హాస్పిటల్ ఖర్చులు మిమ్మల్ని కాస్త ఆలోచనలో పడేస్తాయి. మానసికంగా కొద్దిగా టెన్షన్ పడతారు. మీరు ఎంత గట్టిగా బడ్జెట్ వేసుకుని డబ్బు కూడబెట్టాలి, భవిష్యత్తు కోసం సేవింగ్స్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నా ఈ నెలలో అది మీరు అనుకున్నంత ఈజీగా జరగకపోవచ్చు. డబ్బు నీళ్ళలా ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడే మీ జాతకంలో ఒక అద్భుతమైన రోమాంచితమైన ట్విస్ట్ ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని పురాణాలు ఘోషిస్తున్నాయి. కానీ కోట్లు సంపాదించినా దాన్ని అనుభవించే దేహం ఆరోగ్యంగా లేకపోతే అంతా వృధానే. మరి ఈ జూన్ 2026లో మిథున రాశి వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ జూన్ నెలలో మీ ఆరోగ్య విషయంలందు మీరు ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గురుగ్రహం మీ చంద్రరాశికి సంబంధించి మొదటి స్థానంలో ఉండటం వల్ల శారీరకంగా మీకు ఒక మోస్తారు ఆరోగ్యం మాత్రమే ఉంటుంది. ప్రధానంగా మీకు నరాలకు సంబంధించిన ఇబ్బందులు రాకపోవచ్చు. భుజాలకు సంబంధించిన నొప్పులు, మెడ నొప్పులు లేదా భుజాల పట్టేస్తున్నట్లుగా అనిపించడం, వెన్నునొప్పి లాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఇదంతా మీపై ఉన్న విపరీతమైన పని ఒత్తిడి వల్లే జరుగుతుంది. అందుకే మీరు ఈ నెలలో ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా మరియు ధ్యానం చేయడం విధిగా అలవాటు చేసుకోవాలి. ఆధ్యాత్మిక చింతనలో కూడిన ధ్యానం మరియు శారీరక నొప్పులనే కాదు, మీ మానసిక అశాంతిని కూడా దూరం చేస్తుంది. ఇక మానవ జీవితంలో అత్యంత మధురమైన ప్రేమ, పెళ్లి మరియు కుటుంబ విషయాల గురించి మాట్లాడుకుందాం. ప్రేమకి, అనురాగానికి, కళాత్రానికి కారకుడైన శుక్రగ్రహం జూన్ 8వ తేదీ నుండి మీ అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. దీనివల్ల మీ ప్రేమ జీవితంలో సరికొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. ఎవరికైతే వివాహం కాలేదో వారికి వివాహ గడియలు దగ్గర పడతాయి. మీ భాగస్వామితో కలిసి మీరు ఎంతో మధురమైన క్షణాలను ఎంజాయ్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక చిన్న మైనస్ పాయింట్ కొంచెం ఉంది. మొదటి ఇంట్లో ఉన్న గురుగ్రహం మిమ్మల్ని కొద్దిగా ఈగో ఫీల్ అయ్యేలా చేస్తాడు. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్లుగా మీ ప్రవర్తన మారొచ్చు. మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమికుల దగ్గర ఈ ఈగోను చూపిస్తే లేనిపోని అనవసరమైన గొడవలు వస్తాయి. మీరు పెళ్ళైన వారైతే ఈ అహంకార పూరితమైన ధోరణికి పూర్తిగా పక్కన పెట్టేయడం మీ కాపురానికి, మీ భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది. తగ్గితే నేలవరు అన్న నానుడికి ఈ నెలలో మీరు మీ మంత్రంగా మలుచుకోవాలి. ఇక మీ కుటుంబం పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే ఈ జూన్ నెలలో ఒక
మోస్తరు ఫలితాలు కనిపిస్తాయి. మొదటి ఇంట్లో గురువు ఉన్నందువల్ల మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తరచుగా వాదనలు, చిన్న చిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ మాతాపిత్ర వర్గముచే, అంటే మీ తల్లిదండ్రుల వైపు నుండి లేదా అత్తింటి వైపు నుండి మీకు కొన్ని ఊహించని చిక్కులు, సమస్యలు ఎదురయ్యే సూచనలు బలంగా ఉన్నాయి. అయినప్పటికీ మిగతా కుటుంబ విషయాలందు మీరు ఎంతో సంతోషాలకు ఆహ్లాదకరమైన వాతావరణం పొందగలరు. ఎందుకంటే మే 29 నుండి జూలై 7 వరకు 4వ స్థానానికి అధిపతి అయిన బుధుడు మొదటి మరియు 2వ స్థానాల్లో ఉండటం వల్ల మీ కుటుంబంలో ఒక మంచి ఆనందం, సంతృప్తి నెలకొంటుంది. కుటుంబ సభ్యులందరికీ మీరు మంచి విలువల ప్రాముఖ్యతను తెలియజేస్తారు. మీ మైండ్లోకి వచ్చే ఉన్నతమైన ఆలోచనలు, ధర్మబద్ధమైన ఉన్నత భావాలు ఈ సమయంలో మీకు అద్భుతమైన ఫలితాలను, మీ కుటుంబంలో ఒక గౌరవాన్ని సాధించి పెడతాయి. స్వల్ప ఆరోగ్యాలు ఉన్నా కూడా మీ పనులు మీరు ఎంతో ధైర్యంగా, మొక్కబోని దీక్షతో చేసుకుంటూ ముందుకు సాగిపోతారు. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. నేను మీకు ప్రారంభంలో చెప్పినట్లు కాలచక్రం ఒకేలా ఉండదు. ఈ జూన్ నెలలో వచ్చే అమావాస్య తర్వాత మీ జీవితంలో అద్భుతమైన, అనూహ్యమైన మార్పులు సంభవించబోతున్నాయి. అమావాస్య చీకట్లను చీల్చుకొని వచ్చే పాడ్యమి నాడు బాలచంద్రుడిలా అమావాస్య గడియలు ముగిసిన వెంటనే మీ జాతక చక్రంలో గ్రహాల గమనం విపరీతమైన పాజిటివ్ ఎనర్జీకి ప్రసరింపజేస్తుంది. అమావాస్య తర్వాత మీ దశ పూర్తిగా తిరగబోతుంది అని చెప్పవచ్చు. అప్పటి వరకు మిమ్మల్ని వేధించిన అకారణమైన భయాలు, పనిలో ఎదురైన ఆటంకాలు అన్నీ మంచులా కరిగిపోతాయి. రాహు కలగజేసిన ప్రతికూల ప్రభావం అమావాస్య తర్వాత క్రమంగా క్షీణించి మీ అదృష్ట రేఖ ఒక్కసారిగా పైకి లేస్తుంది. అమావాస్య తర్వాత జరిగే ఈ అదృష్ట పరిణామాల వల్ల మీరు ఆగిపోయాయి అనుకున్న పనులు విపరీతమైన వేగంతో పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని బలం చేకూరుతుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చి వస్తుందో రాదో అని భయపడుతున్న వారికి అమావాస్య తర్వాత ఆ బకాయిలు అకస్మాత్తుగా చేతికి వస్తాయి. అలాగే మీ శత్రువులు మీ ముందుకు నిలబడలేక తోక ముడుస్తారు. మీ కుటుంబంలో నెలకొన్న మనస్పర్ధలు తొలగిపోయి ఒక స్పష్టమైన, ఆనందమైన వాతావరణం ఏర్పడుతుంది. అమావాస్య తర్వాత వృద్ధి చెందే చంద్రుడితో పాటు మీ జీవితంలో ఆనందం, సిరి సంపదలు దినాభివృద్ధికి చెందుతాయి. ఈ అమావాస్య మీ జీవితంలో ఉన్న దుష్ట శక్తులను, నెగిటివ్ ఎనర్జీని కడిగేసి ఒక సరికొత్త ఉదయాన్ని మీకు బహుమతిగా ఇవ్వబోతుంది. చివరిగా ఈ నెలలో మీకున్న కొన్ని కర్మ సంబంధమైన ఇబ్బందులు తొలగిపోయి మరింత అదృష్టాన్ని, భగవంతుని కృపను పొందేందుకు మన జ్యోతిష్య, వేద శాస్త్రాలు కొన్ని అద్భుతమైన పరిహారాలు, సలహాలు సూచించాయి. వాటిని శ్రద్ధగా వినండి. మీరు ప్రతిరోజు పురాతనమైన, ఎంతో శక్తివంతమైన నారాయణీయం పారాయణం చేయడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నారాయణుని నామస్మరణం మీ కష్టాలను దహించవేస్తుంది. అలాగే ప్రతి గురువారం నాడు ఆ దేవగురువైన బృహస్పతి కోసం ప్రత్యేకంగా గుడిలో పూజలు కానీ లేదా యజ్ఞం, హోమం లాంటివి చేయిస్తే వృత్తి వ్యాపారాల్లో ఎదురయ్యే అడ్డంకులు పటాపంచలైపోతాయి. మీ లగ్నంలో ఉన్న గురుదేవుడు శాంతించి మీకు శుభ ఫలితాలు ఇస్తాడు. ప్రతిరోజు కనీసం 41 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మహా అద్భుతమైన అష్టాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల ఈ జీవితంలో సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ విధంగా గ్రహస్థితులను అర్థం చేసుకుంటూ, కాలం చెప్పే సూచనలను పాటిస్తూ, చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే ఈ 2026 జూన్ నెల మీకు ఎన్నో అద్భుతమైన విజయాలను, మరపురాని సంతోషాలను అందించడం ఖాయం. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీ ధైర్యం, మీ సహనం, మీ మాట తీరే మీకు రక్షణ కవచాలుగా ఉపయోగపడతాయి. సంపూర్ణమైన నమ్మకంతో, దైవబలంతో ముందడుగు వేయండి. సక్సెస్ తదాస్తుగా మీ సొంతం అవుతుంది. సర్వేజన సుఖినో భవంతు.